నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. సో ఇక్కడ ప్రధానంగా బీసీ నేతలందరూ కూడా బీసీకి సంబంధించిన ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ, న్యాయమైన వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి ఒక సానుభూత సపోర్టివ్ సభ కూడా ఏర్పాటు చేసి, సో అందులో ప్రస్తుతం మనతో పాటు పాటమ్మ రాంబాబు గారు ఒకసారి మాట్లాడు. మనం చెప్పండి అన్న, బీసీ సంబంధించిన ఇంటలెక్చువల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తాను. సో మీరు కూడా రావడం, సో ఏం చెప్తారు? ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము సామాజిక న్యాయబద్ధమైనటువంటి అంశం ఫస్ట్ థింగ్. రెండోది సుప్రీంకోర్టు వాళ్ళే తీర్పిచ్చేసారు. అండ్ మూడోది ఇవాళ సమాజ సబ్బండ వర్గాల మద్దతు ఈ మన ఎస్సీ వర్గీకరణకు ఉన్నది. సో ఇంకేం కావాలి చెప్పి ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేయడానికి. సో ఇక్కడికి నేనెందుకు వచ్చినంటే, అందరి హక్కుల కోసము పుట్టెర బహుజనవాదము, అందరి హక్కుల కోసము పుట్టెర బహుజనవాదము, వర్గీకరణ కోసము కదిలెర బీసీ సమాజము, ఉద్యమాలతోనే సాధ్యము మహనీయులు నడిచిన మార్గము, మందకృష్ణన్న పోరాటము ఉన్నదిలే న్యాయము. ఇప్పుడు ఈ పాటను చూస్తే మనకు అర్థమైపోతుంది, సబ్బండ వర్గాల మద్దతు ఉన్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. సో కాబట్టి క్లాసిఫికేషన్ అనేటువంటిది అవసరం. ఇవాళ ఓన్లీ మాదిగల కోసమే కాదు, మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కావచ్చు, మాలలో ఉన్నటువంటి ఉపకులాలు కావచ్చు, ఎవరికైనా ఎవరి వాటా వాళ్ళు అడుగుతున్నారు కదా. ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి దానికోసం మా గలాలుగా పాటమ్మ రాంబాబుగా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉన్నది. సో ఆ ప్రోగ్రామ్ కూడా మీరు మీ వాహిని టీవీ తరఫున బాగా కవర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకనంటే 30 ఏళ్ళ ఉద్యమ పోరాటం ఇది. మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి పోరాటం, అన్న చేస్తున్న పోరాటం 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్ళ ఉద్యమ పుస్తకంలో కళాకారులకు మా సంస్కృతికి ఒక 30 రోజులు ఇచ్చిండు. సో కాబట్టి ఆ 30 రోజులు కంపల్సరీ నేను అవుట్ రైట్గా ఈ ప్రోగ్రామ్ కోసమే తిరుగుతా ఉన్నా. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు ఉన్నారు, నక్సలైట్ ఉద్యమంలో అమరవీరులు ఉన్నారు. ఇవాళ వర్గీకరణ కోసం కూడా చనిపోయినటువంటి త్యాగాలు ఉన్నాయి, దీంట్లో వర్గీకరణలో ఉన్నాయి. సో వాళ్ళ ఆశయ సాధన కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో సురేందర్ మాదిగా, భారతి మాదిగా, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా మేము పాటలు రాస్తూ ఉన్నాం, ఎందుకంటే వాళ్ళ త్యాగాలు కూడా రికార్డ్ కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి, కొట్లాడమంటున్నదే సురేందర్ మాదిగా ఆత్మస్మరణ, కావాలంటున్నదే దేశమంతా ఎస్సీ వర్గీకరణ, కొట్లాడమంటున్నదే భారతి మాదిగా ఆత్మస్మరణ, జరగాలంటున్నదే తెలంగాణ ఎస్సీ వర్గీకరణ. 30 ఏళ్ళుగా ఒక్కడై కొట్లాడి సంధించ ప్రశ్నల బాణం, 1,00,000 డప్పులతోటి 1000 గొంతుకలై అందుకో దండోరగానం. కాబట్టి ఈ పాటలు ఇవన్నీ రాస్తా ఉన్నాం. ఈ పాటలో పాడుతున్నప్పుడే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకనంటే వాళ్ళ త్యాగాలు అవన్నీ చెప్తుంటే నిజమే కదా, ఉన్న నిజమే, సాక్ష్యంగా ఉన్న నిజమే చెప్తున్నాం. కాబట్టి ఇది కంప్లీట్గా ఫైనల్గా చెప్పాలంటే ఎవరికో వ్యతిరేకం కాదు. ఇవాళ ఎవరికి ప్రాబ్లం అయినా కూడా కృష్ణన్న ఉన్నాడు. అది గుండె జబ్బులే కావచ్చు, ఈవెన్ మాల సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సమస్య లేనప్పుడు కృష్ణన్న ఉన్నాడు అనేటువంటి మాట నిజం. కాబట్టి ఆ ప్రోగ్రామ్ను అన్న తీసుకున్నటువంటి వర్గీకరణ అంశాన్ని ఇవాళ జరగాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు బాగా. సో విన్నారు కదా పాటమ్మ రాంబాబు గారు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అని చెప్పేసి ఏదైతే ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం, సో దానికి మేము కంప్లీట్గా ఇటు మాలా సామాజికం కావచ్చు, సో మాదిగ సామాజికం కావచ్చు, లేక మాలా సామాజికం ఉన్న ఎవరైతే వర్గీకరణ సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా డప్పులు కావచ్చు, ఇవన్నీ గొంతుకలు, వాళ్ళ గొంతులన్నీ బయటకు వచ్చి వాళ్ళందరూ పాడాలి, ఆడాలి. ఎందుకంటే ఈ 30 రోజులు కూడా, సో మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 30 రోజులు కంప్లీట్గా కళాకారులకు టైం ఇచ్చారు కాబట్టి, సో మేము కంప్లీట్గా కూడా ఈ వర్గీకరణకు సంబంధించి దీనికోసం మేము ఆడతాం అని చెప్పేసి కూడా పాటమ్మ రాంబాబు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.